హలో, ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నా. మీరు ఎలా ఉన్నారని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో ఈరోజు మన వీడియోలో ఏంటి అంటే, చాలామంది డాండ్రఫ్తో అలానే తలలో పేలుతో చాలామంది బాధపడుతూ ఉంటారు కదా. సో దానికోసమైతే ఒక చిన్న చిట్కా అయితే ఈ వీడియోలో చెప్పబోతున్నా. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఫాలో అవ్వండి. ఈ టిప్ ఎవరికైనా యూస్ఫుల్ అవుతే, అలానే ఎవరైనా కొత్త వాళ్ళు మన ఛానల్ని చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో ఫస్ట్ మనకు కావాల్సింది కొన్ని వేపాకులు, అలానే కొన్ని తులసి ఆకులు అన్నమాట. ఈ రెండు పేలు పోగొట్టడానికి, అలానే మన తలలో ఇన్ఫెక్షన్స్ ఉన్న దురదల కట్ట ఉన్నా సరే పోగొట్టడానికి చాలా బాగా యూజ్ అవుతుందన్నమాట. ఇక్కడ కొన్ని తులసాకులు అలానే కొన్ని వేపాకులు నేను ఇక్కడ మిక్స్ చేసి పెట్టుకుంటాను అనమాట. మెత్తని పేస్ట్లా చేసుకొని పెట్టుకోండి. అలానే కొంచెం ఈ పేస్ట్లోకి కొంచెం కొబ్బరి నూనె కూడా యాడ్ చేసి తలకు అప్లై చేస్తే మంచి రిజల్ట్ ఉంటుందన్నమాట. మంచి రిజల్ట్ అంటే 1-2 సార్లు వాడేసి వదిలేయడం కాదండి, వారానికి 3 సార్లు అలా అప్లై చేసి చూస్తూ ఉంటే మీకు పేలు అనేవి పోయి, అలానే తలలో ఇన్ఫెక్షన్స్, దురదలు కట్ట, చుండ్రు కట్ట ఉంటే తొందరగా తగ్గుతాయి అన్నమాట. వారానికి 3 సార్లు అప్లై చేసి చూడండి. సో మీరు రిజల్ట్ అనేది పక్కా చూస్తారు. సో ఇక్కడ చూడండి, నేను ఇక్కడ పేస్ట్ మొత్తం తలకు పట్టించాను అనమాట. సో ఇలాగ ఒక గంట సేపు ఉంచి తర్వాత హెడ్ బాత్ అయితే చేసేయండి. సో వీక్లీ వారానికి 3 సార్లు కంపల్సరీ ఇది అప్లై చేసి చూడండి. ఎందుకు ఇన్నిసార్లు చెప్తున్నా అంటే, కొంతమంది ఒకసారి 2 సార్లు అలా ట్రై చేసి ఫేక్ ఇది పని చేయట్లేదు అని చెప్తారనమాట. అలా కాకుండా వారానికి 3 సార్లు ఖచ్చితంగా అప్లై చేస్తూ ఉండండి. సో రిజల్ట్ అయితే కంపల్సరీ. అలానే వేప నూనె వాడడం వల్ల కూడా పేలిపోతాయి అంటారు కదా. సో వేపాకు కూడా పనిచేస్తుంది అనమాట. సో ఇది ఒక్కసారి వాడి చూడండి, మీరే రిజల్ట్ చూస్తారు. అలానే మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేయండి.